ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పెళ్ళాం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, ఆహా తెలుగు మట్టి వాసన. గుద్దానంటే నీ గిద్ద పగిలిపోద్ది. మళ్ళా కనపడ్డావా? తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ, కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. Dad, don't call me Kuchula Kumari. How many times I have to tell you? Call me Kuku. ఓహో, దాన్ని మార్చడానికేనమ్మా ఇక్కడ తీసుకొచ్చాను. Daddy, ఈ సారీ క్యారీ చేయలేకపోతున్నా. I want my shorts right now. అమ్మో, నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళీ పెళ్లి కాని 3 ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? You mean bills, Dad? బిల్స్ దాకా కాదే, ఏదో ఒకటి చెయ్యి. రే గుణ, నాయనా పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. బావా, ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు? మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారేం బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురెక్కడా? అమ్మా కుచల కుమారి, బావగారు పిలుస్తున్నారా? ఈ డ్రెస్ అంటే చీరేం చేసావే? పీకేసా, Dad. It's too hard. పీకేసా అనకూడదే, విప్పేసా అనాలి. Okay. బట్టలదే ఉందిలే బామ్మర్ది. అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో 3వ వాడి పెళ్లిలో మీ అమ్మాయికి 3 ముళ్ళు వేయించేద్దాం. నాకిచ్చి చేయించు నాయనా. దా బావా, నీకు దండం పెడతాను, నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చొచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరిలో ఎవరొకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీకు పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను బావా. బావా వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు. ఏరిళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము. చేపల వెంకట్ ఎవరా మహానుభావుడు? మీ మీనాలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే. తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ గ్రహాల్ని శాసించగలరు, ఏ పురాణాల్ని పఠించారు, ఏ వేదాల్ని అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు, చదువు మీకు అవసరం కదా? అవును. చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుండాలు అవుతారు, డెకాయిట్లు అవుతారు. థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు. పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. అబ్బో అబ్బో అబ్బో. రారా పద. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవా? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుకలు ఉండే కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ వెళ్ళి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయి తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకెట్ పెట్టింది పేరు. దయచేయండి పదా. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో.
బాబు ఆ డబ్బులని జేబులో సర్దుకోండి పోతాయేమో పిచ్చదవా. ఇది ఒక డబ్బా, ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి, నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఉండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. మోహిని 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 ఏమి అందం, ఏమి చందం. నా బంగారు తల్లే, తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళ ఉంది. దీన్ని అలాగైనా గెలిచి అలానుంది. వర్షంలో తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టంగా ఉంది. ఒరేయ్, అమ్మాయి కనపడితే చాలు ఓహో ఓహో అని శివాలెత్తిపోతారు దరిద్రులు. ఏంటే రావద్దు రావద్దంటే ఎందుకు వచ్చావు? పో బావా, నీ మీద నాకు ప్రేమ రోజు రోజుకి వరల్డ్ బ్యాంక్ అప్పులా పెరిగిపోతూ ఉంటే నీకు మాత్రం నా మీద ప్రేమ రోజు రోజుకి డాలర్ ముందు రూపాయలా పడిపోతూ ఉంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా. సారీ అండి, మీకు తగిలినట్టుంది. అయినా మా బావ లేని బ్రతుకు అసలు బ్రతికే కాదు. నేను చచ్చిపోతా. నువ్వెక్కడికి పో, మీ బావ నేరూపిస్తానమ్మా, నేరూపిస్తాను. దోస్త్, నీ మరదలు ఇక్కడే ఉంటుంది అంతే. రేయ్, అమ్మికి గది చూపించట్రా, వెళ్ళండి. ఆ గదిలో ఈ గదిలో ఎందుకులే బావా, నా కుచల్ కుమార్ గదిలోనే ఉంటుంది. బంగారు తల్లి వెళ్ళు. ఇరువేసిన చెట్టులా పెరిగావమ్మా. ఆహా, చూడమ్మా, ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది. జస్ట్ లైక్ వెనిలా ఐస్ క్రీమ్. అవునమ్మా, నా నువ్వు కూతురు. కూడా చాలా బాగున్నావు. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి నీ రూమ్ లోనే ఉంటుందమ్మా. ఈ తెలుగు తల్లిని తీసుకెళ్ళమ్మా. బాపురే గారు, వాణ్ణి వాడా? అదే, ఈ అమ్మాయిని మీ అమ్మాయి రూమ్ లో ఉంచొద్దు. ఏంటమ్మా, ఏంటి చెప్పేది? ప్రతి వాళ్ళు ఏదో సలహా ఇస్తారేంటి? ఊరుకోబాయ్. లేదు లేదు. బాబ్రే గారు, అంటే ఈ అమ్మాయికి నిద్రపోయేటప్పుడు పక్కన వాళ్ళ పైన కాలు వేసి అలవాటు ఉందండి. అయితే ఏంటండి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి మీద కాలేస్తుంది,
ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీద కాలేస్తుంది. ఆడవాళ్ళు ఒకరి మీద ఒకరు కాలేసుకుంటే వాట్ ఇస్ రాంగ్? ఓ బాపురే గారు నేను చెప్పావు గానీ నువ్వు పదమ్మా. బాపురే 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 ఏంటే స్పీడ్ బ్రేకర్ లాగా? 2 కత్తులు ఒక వరలో ఉండకూడదు. ఈయనొకరు 2 కొప్పులు ఒకే బెడ్రూమ్ లో ఉండకూడదు. నా మాట విను. ఓహోహోహో చాలా గొప్పగా చెబుతున్నాడా? రాసుకోండి రాసుకోండి. 2 కత్తులు 2 వరలు ఏంటయ్యా? 2 సిమ్ కార్డులు ఒక సెల్లో పెట్టుకుని యూజ్ చేస్తున్న రోజులు. ప్రతివాడు సలహా ఇచ్చేవాడే. నీ కూతురు కొంప మునుగుతుంది, జాగ్రత్త. అమ్మా తెలుగు తల్లి, మా అమ్మాయిని దగ్గర పెట్టుకుని తెలుగుదనం అంటే ఏంటో నేర్పించమ్మా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయా, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా. ముద్దు మురిపా నా వల్ల కాదన్నా. కొట్టండ్రా. మోయిని పటాంచానికే మమ్మల్ని నమ్ముతున్నాడా? ముగ్గు బాగుంది. థ్యాంక్ యూ. మీ మజిల్స్ కూడా చాలా బాగున్నాయి. పొద్దున్నే నిద్ర లేపావేంటి డాడ్? నిద్ర లేపింది నిన్ను కాదే, నిద్రపోతున్న మన సంప్రదాయాల్ని ఆ మోహిని ఎలా నిద్ర లేపుతుందో చూడు. ఆ భక్తి చూడు, ఆ ముగ్గులు చూడు. ఆ పిల్లర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది డాడ్? అది తులసి కోటమ్మా, దండం పెట్టుకో. ఓకే, యు మీన్ ఫోర్ట్? ఫోర్ట్ కాదే, నా కర్మ కర్మ కర్మ. పద లోపలికి నడు. బాయ్. నేర్చుకోవే నేర్చుకో, తెలుగుతనం ఎలా ఉండాలో నేర్చుకోవే. ఏంటమ్మా ఈ రోజు విశేషం? ఈ రోజు గురువారం కదండి, ఆడవారికి గురువారం అంటే గురు పౌర్ణమిలాగా. ఇవాళ శుక్రవారం కదమ్మా. శుక్రవారం కూడా శ్రావణ శుక్రవారం అండి ప్రతి ఆడదానికి. అందుకే తలంటుకుని స్నానం చేశా. చాలా సంతోషం అమ్మా. టబ్బులో గబ్బు నీళ్ళతో స్నానం చేస్తే దీన్ని కూడా తీసుకెళ్లి శుభ్రంగా అభ్యంగన స్నానం చేయించమ్మా. వాట్ ఇస్ అభ్యంగన స్నానం డాడ్? ఇదొకటి. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒళ్ళంతా పసుపు రాసి తలారా తలంటు స్నానం చేయించడాన్ని అభ్యంగన స్నానం అంటారమ్మా. దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. నాకు అభ్యంగన స్నానం చేయించవా? నా తల్లే నా తల్లిలో ఎంత మార్పు వచ్చిందమ్మా. లోపలికి తీసుకెళ్లి అభ్యంగన స్నానం చేయించమ్మా. ఏంటా ఇటు గోల? యాక్చువల్లీ వాళ్ళిద్దరిని లోపలికి పంపించడం సేఫ్ అసలు ఏంటా మీ ఉద్దేశం? మన రూమ్ లోకి వెళ్తే సేఫ్ కాదు, ఇప్పుడు బాత్రూమ్ వెళ్తే సేఫ్ కాదు అంటారేంటి? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అసలు. బాపురి గారు, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? అర్థం చేసుకోండి. గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్, సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్. చెప్పు తీసుకొస్తాను. నా కూతురు నా ఇష్టం. పడే, పడే. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? చాలు. ఓకే, షాల్ వి స్టార్ట్? Hey. 400 రౌండ్లు వేసాను. అంతేకాదు గురువు గారు, లంగోటితో లింగం చుట్టూ పొర్లు దండలు పెట్టి మరి వచ్చాం. బాపురే గారు, ఏమైందండి? అంత ఎత్తున్న గుమ్మం ఇంత పొట్టిగా ఉన్న నాకెలా తగిలిందబ్బా? మృత్యు ఘడియలు. మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. మంత్రులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం చూసాం గాని మృత్యువు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఏంటయ్యా? వినాశకాలే విపరీత బుద్ధి. నీకు బెడ్ టైం స్టార్ట్ అయింది. యమస్థానం 1వ స్థానం నుంచి 8వ స్థానానికి వెళ్ళబోతుంది. స్థానానికి వెళ్ళిందా, స్నానానికి వెళ్ళిందా? పని పాట లేని ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. రే, దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. అమ్మా అయ్యో ఏందయ్యా బాపురే, ఏందది?
లే పోయే కాలం వచ్చిందా ఏంది 200 కేజీలు మిస్ అయితే చచ్చిపోయి ఉండేవాడివి. అమ్మో పొద్దునేమో అత్తగిలింది, ఇప్పుడేమో ఇది. బాబోయ్, మృత్యువు నీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. రారాజు గారు, మహాప్రభు, మహాప్రభు, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి. ఏమైంది బాపురి? తమరి నోటి వాక్కు ఫలితం. మృత్యువుకు బాగా ఆకలేసినట్టుంది. నన్ను చికెన్ బిర్యానీలా నంచుకు తింటుంది స్వామి. ఇప్పటికైనా మా గురూజీ మీద నమ్మకం కలిగినదా? కలిగినది నాయన. ఇంతకీ మృత్యువు డిమాండ్స్ ఏమైంటాయి స్వామి? ఉపగ్రహ. గురూజీ అర్థమైనది. మీరేం చెప్పారు? ఆయనకి ఏం అర్థమైంది? ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి? కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఏంటిది స్వామి? నిజ నిరూపిణి దీపం. ఆ, కాశీలో పిండం పెట్టి మనకి ఇష్టమైనది వదిలితే అప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది. నీకు పిండం పెట్టకూడదనుకుంటే నీకు ఇష్టమైనది ఒకటి ఈ నిజ నిరూపిణి దీపం ముందు వదిలితే మృత్యువు శాంతిస్తుంది. నీకు అత్యంత ఇష్టమైనది ఆ, సన్నీ లియోన్. కాదు, తెలుగు. 10 మందికి చెప్పలేనిది రా మూర్ఖుడు. అందించిన దొరకు చాలు స్వామి, అందుకున్నా. పితూరీలు చెప్పడం. నీ శవం దగ్గర నీ ఆత్మ కూర్చుని ఏడవకూడదంటే ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద చాడీలు చెప్పకూడదు. చచ్చేదాకానా? కాదు, 14 రోజుల ఆ, 14 గంటల 14 నిమిషాల 14 సెకండ్లు చాడీలు చెప్పరా. స్వామి, చాడీలు చెప్పకపోతే నా పొట్ట బెలూన్లో ఉబ్బుతుంది స్వామి. ఆ గ్యాస్ నివారణ మార్గం చెప్పండి స్వామి. దానికో ఎస్ జ్ఞాన దయా సింధు గోడ దూకితే అది ఏంటి సింధు. స్వామి అది? దా, గ్యాస్ ఎక్కువైతే వెళ్ళి స్టవ్ మీద కూర్చో. గ్యాస్ తుస్సు. చిచి వీళ్ళ వల్ల నిజంగానే అమ్మాయిలాగా మారిపోతున్నాను. కుచ్చల కుమారి తల్లి, ఏమైందమ్మా? అమ్మా, ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? బల్లి బల్లె. రేయ్, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, పోండి. ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. బాపురే, మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మాయి ఏదో చెవుమని కాక పెట్టి అరిస్తే అంటే ఆ అరుపిని మేము కూడా లోపల బల్లిని చూసి భయపడ్డం ఏంటమ్మా? పదబామండి. అంకుల్, ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు ఆ. పెద్ద సైజ్ డజన్ బత్తాకాయలు తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనా అమ్మా? తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా, నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తావా? నా దగ్గర 2 పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో. నేను తీసుకొస్తానులేమ్మా. రండి, వెళ్దాం. మీరు కూడా రండి. అమ్మా మాత, ఈ పెళ్ళి ఆగిపోయింది. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడు తల్లి. పెళ్లి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అని ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. అని ప్రేమించిందని వీడికెలా తెలుసు? థ్యాంక్ యూ దోస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా అవుతురా? అది ఎవరినో ప్రేమించిందిరా పిచ్చిన. మాత, మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకు దక్కాలి. కామాంధుడా, వావి వరుసలు లేని వెధవ. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా. మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగాడికి దక్కకూడదు. ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలి, మోహిని వచ్చిన ఒళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమన్నా రంగులు రావటం ఏంట్రా? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి? మోహిని. ఓ, నువ్వు కూడానమ్మా? మాత, మరి కుచుల కుమారి అనే పిచ్చి తల్లి నా పిల్లలకు తల్లయ్యేలా చూడండి మాత. కుచల్ కుమారుడు తల్లి కావాలా? ఊరిని అనవసరంగా మూలా నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ నేను ప్రేమలో పడ్డాను. నాకు లవ్ మ్యారేజ్ కావాలి. నెక్స్ట్ రండి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను. కొరమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి. ప్లీజ్
వీడికి ఈ వయసులో ఇదేం బుద్ధి ఆ? రే బామ్మర్ది, ఇంతకు ముందు చెప్పింది ఆ గాంధారి మాతకి, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఈ గుట్టు రద్దయ్యిందో నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. జై మాతాకి. జై మాతాకి, జై మాతాకి. అమ్మో, ఒక్కొక్కళ్ళ మనసులో ఇన్ని చెడ్డ ఆలోచనలా. అమ్మో, బయటికి చెప్తే ఒకతంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంటే బెటర్. నీకొకటి తెలుసా, జీవితం ఐస్ క్రీమ్ లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే, కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నావు, నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు, అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎవరన్నా చూస్తే బాగుండదు. పువ్వు మీద తుమ్మిది వాలాలి గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్ మోహిని. దేవుడు, దేవుడోయ్. రే బామ్మర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్కి వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో. జాగ్రత్త. జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళని కూడా వదలవా? ఈసారి నువ్వు చెప్తా. దేవుడే దిగి వచ్చిన మీ కమింగ్ మ్యామ్. ఓ, ఐ లైక్ యూ. I'm Pampachak from Detroit. Okay. You look like a dynamite. You love me? Love? No. I'm not Indian to love. I'm an American. I only make love. That's all. How much? Don't touch. Oh. Prasa vuddu. Okay. One kiss. $50 I give. No. Anta saagadistavendike. One tight hug. $20. Okay, give me 20 first. First hug, next money. Come. Okay. Hug, come. Em saadidamani? No, I like you. Free hug. Okay. Oh, how lucky. అరే జంతిక, చెప్పండి సార్. బ్రహ్మాండంగా వర్కౌట్ అయిందిరా. సార్? ఐ థింక్ బ్యాంకాక్ పీపుల్ ఓన్లీ నోస్ మై కరిష్మా. ఒక అమ్మాయి నన్ను చూసి ఫిదా అయిపోయిందిరా బాబు. ఫ్రీగా కిస్ కూడా ఇచ్చిపోయిందిరా బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ హగ్స్ మాత్రం ఇవ్వకండి. ఏ అక్కడ పర్సుని మనసును దోచిన సైలెన్స్ గా దోసేస్తారంట. అయినా మీకు నేను చెప్పేది భోజ్పురి జమీందార్ 45 years virgin. I need to relax.
బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టమంటే వదిలిపెట్టింది. అమ్మో నీ రొమాన్స్ తగలయ్యలే. అరే అమ్మో అమ్మో అడి తిరిగి పడుకో పడుకో. ఇది వదిలేటట్లేదు రా. హలో హలో. ఈస్ హీ యువర్ హస్బెండ్? No. అంకుల్? No. సేమ్ నోస్. బ్రదర్? No. Then who? That's me. Before operation. But she is not a girl. No. He is not a girl. No. It is not a girl. No she. No he. It. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. లేదుగా పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను, పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువరా? నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సురేవరు చచ్చిపోయిరా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా? ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం బంద్. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భారీ. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేముంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు తమ్మి. అరే డోలా खत लिखता हूँ खून से, सिरा ही ना समझो, हम आपसे मरते हैं, हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह अनुर भाई, वाह 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 वाह. खत क्यों खून से लिखते हो? अरे अनुर भाई, खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है. वाह वाह वाह. इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया. अरे इसका नाम क्या है रे? पिंकी. वाह वाह. पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया. इलाका तो बबलिया है, इलाका तो बबलिया है, इलाका तो बबलिया. ఏంటా న్యూసెన్స్? ఓయ్ ఎవరు రాడు? ట్రైన్ లోకి వెళ్ళి కిందికి నొక్కుతా. మా ఇదర్సం. ఇలాకా तो बबलिया है, इलाका तो बबलिया, इलाका तो बबलिया, इलाका तो बबलिया. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మి నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला, जो है नाम वाला वही तो बदनाम है. मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको पाटो पाड़ो तम्मी. अरे रंग का भंग जमा चकाचक, फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे, पुनर्जन्म हुई जा. ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का ताला. ओ खाई के पान बनारस वाला, खुल जाए बंद अकल का. फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल. छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా. తాడు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును
మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. 4 కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కరెక్ట్గా ఉందా? చూడు 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 చూడు. సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు. చూసుకో, కరెక్ట్గా చూడు, చూసుకో ఒకసారి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే, 1 మినిట్ సార్. మా వింత ఓకే ఓకే సార్, ఓకే సార్. రాబోయి చందమామ మా వింతగా వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి. పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చేస్తూ రైలు అనుకున్నారు, రైతు బజార్ అనుకున్నారు. వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా కొడతావా కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించాలేంట్రా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, చేసుకోండి. వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ముగ్గులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంతాను. చెయ్యి చెయ్యి. కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు, రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపదేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది.
యా 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 సార్ ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దులే జోడించుకుంటా. పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుడ్డి కళ్ళ పొలం రాలిపోతా నీ. ఏంటమ్మా ఏంటా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా ఈ భోగి హెడ్ మాస్టరా? అవును రే. అన్నా ఫోన్లో వచ్చినాయా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే అవుతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. జంబర్ కింగ్ బేలాల డంబర డరే డారిరు డండే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు సమస్యలు చెప్పి ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో, మీ తల్లి గారికా? మీకా? మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో పెడుతున్నది అన్నమయ్యలా ఉన్నాడే ఆ మహానుభావుడే. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్తామా? అయ్యో, నాకు కొత్త పాఠాలు రావంటారా? నేను చెప్పిన పాత పాఠాలు వచ్చే వరకు ఈ ముష్కటికంలో పడి చావండి. ఎదురు చూపులా? అవును. జోడు గుర్రాల రథం తోలే బావ కోసమా? అవును. అతడు రాడుగా? వస్తున్నాడుగా? బావా బావా. మరదలు, మీరు నన్ను మర్చిపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. ఉత్తిదే, అది నీ వల్ల కాదు. ఎందుకు కాదు? శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళగాలేనిది నేను మా తండ్రి మాట కోసం వీళ్ళని మర్చిపోలేనా ఏంటి? బావ ఏదో అన్నారని నిజంగా మర్చిపోతానడవేనా? ఈ పెరిగితనం నీలో ఎలా వచ్చింది బావా? పిరికితనం కాదు, పితృవాక్య పరిపాలన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీ నిర్ణయాలు ఎవరికి కావాలి? నువ్వు మమ్మల్ని మర్చిపోలేవు, మేం మర్చిపోలేము. నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మేము వీపు తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. వీపే కాదు, ఒళ్ళంతా తోమినట్టు జ్ఞాపకానికి వస్తాం. రారుగాక రారు. నువ్వు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు ఆచమనానికి అరచేతిలో నీళ్లు పోసుకున్నప్పుడు ఆ నీళ్లలో కనపడి కన్ను కొడతాం. కనిపించరు. నువ్వు భోంచేసేటప్పుడు ముద్ద ముద్దలా కనిపించి ముద్దులు పెడతా. నువ్వు పడుకునేటప్పుడు నేను పరుపునైపోతాను, నేను దిండునైపోతాను. పితృవాక్య పరిపాలన కుదరదు. ఓం శాంతి శాంతి శాంతి. మీ పిల్లలు పీకేస్తాం.
శుభం బొట్లు ఎరా పేర్నం బొట్లు శుభ్రంగా ఒళ్ళు తవ్వుకో అట్లాగే అన్నా స్నానం చేయడానికి వచ్చావా కన్నా మీ మరదళ్ళు వీపు తోమినట్టు జ్ఞాపకం రాకుండా చూసుకో చిన్నా మరదళ్లే కాదు వాళ్ళ జేజమ్ములు కూడా నా జ్ఞాపకానికి రారు. పితృవాక్య పరిపాలన. మరదళ్ళు ఒళ్ళు తోమేశారా అన్నా పితృవాక్య పాలనకు పెట్టావా గుండు సున్నా క్షమాలో ఏమీ కాదు. ఆ నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు వాళ్ళు గుర్తుకు రారుగాక రారు. పితృవాక్య పరిపాలన. అన్న మనసు దిట్టం నువ్వు నోరు ముయ్యి గొట్టవు. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో చిచి చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో. అడుగు కనిపిస్తావా? ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను, మీరు వెళ్ళండి రా. ఎనీ టైం వచ్చేవచ్చు. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉన్నేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే నిజమే. బయటకు వెళ్ళాను బట్టరాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది, తింటా లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు ఏమిటి? చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏంటి? వెళ్ళి పట్టరావయ్యా. బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్,
నేను చికెన్ తిన్ను. వదిలే వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటావు. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒకటి ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు. ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు. కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. కళ్ళజోడు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయి గళ్ళి. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్ లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు, పులిహార, ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్. రియల్లీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ, హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తే ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్
కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? అది కాదు బయటన్నా, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏంటిలో 108 వేలాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బండిలో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతులు కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే కానీ మన నల్లసీని బాబీ గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులుసులు తీసిన పులుసు చేపల్లాగా బాగానే ఉన్నారు. ఇదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. రక్తం అంతా మక్కువలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటిని తిమ్మేసినట్టు తిమ్మేసి నాకున్నది. తమరు నా మీద తగ్గించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగ సంతకం చేసేయండి బాబు. సరే అసలు మీరు అమ్మా అబ్బా అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్నా అదేంటి ఆలోపుకున్నావు? అమ్మ నా జేబు ఏది ఏడుంది కదయా? అమ్మా ఎక్కడున్నదా బాబు? నన్ను ఇందాక తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకు దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎత్తుకున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు నా మాట ఏమిటి? ఇంకా నేను క్షమాపణ వేటైనా తిట్టి తీస్తా. అరగంటైనా శివశాస్త్రం వేరేవాడు నువ్వే మర్చిపోయా? గుండె దాని నోట్లోకి వచ్చింది మహాప్రభు. పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో భయంగా ఉంది బాబు. ఆమెకు ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బయట వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉండయా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకి వెళ్ళాలి. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కరిత బ్రహ్మచారి. ఆయన క్లబ్కి వెళ్ళి డాన్సులు అది చూడరు, ఇరికిచ్చు. అదే మా కథలో ఏంటి? అబ్బా అంటే చూకావు, కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను వస్తా. శ్యామలా, బాత్రూంలో చెమ్మి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిలుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళెత్తు కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభు? తిట్టి తీస్తా. ఇట్లాగే కాసేపు వెళ్తాను. ఇది కథ, పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిట్టి తీస్తా.
ఈ కథ సినిమాగా తీస్తే నేను అనుకునేలా ఊరంతా పస్తుంటే నాకు ముస్తేయాల్సి వస్తుంది. అరే ఈ నాలుగు స్వప్నాలు సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేని నువ్వేం కథ అసలు? నేను గొప్ప కథ చెబుతాను ఇంకో. మధ్య తరగతి ఎదవరాయాలా? మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టుగా ఉంది మహాప్రభు. పేరు తిట్టుంటేనే సినిమా హిట్ అవుతాయా? తెల్లగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మసాలా గారె, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతు, టమేటా బాతు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజ ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు, పెసరట్ట, మినపట్ట, రవ్వట్ట, మసాలా అట్ట, 70 అట్ట, ఎమ్మెల్యే అట్ట, నూనెసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, నీసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాఫీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాఫీ, మామూలు కాఫీయా, పెసలు కాఫీయా, బుర్రు కాఫీయా, నెట్టికేప, బ్లాక్ కాఫీయా, వైట్ కాఫీయా, హాట్ కాఫీయా, కోల్డ్ కాఫీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాఫీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాఫీయా, హిమగిరి కాఫీయా, విమలా కాఫీయా. మహాప్రభు ఆపండి, తమో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మహాప్రభు అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్ను ఇలా శంకుస్థాపన కేసులో పాతి పెట్టి తమరు అలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏది బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మనిషి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊరు కుక్కన్నా దగ్గరకు వచ్చి కారెత్తిందంటే పావనమైపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోటకంచు కలిగిందంటే కీర్తిశేషుడు అయిపోతాను. ముక్కు మీద దుర్గ పుట్టిన గోక్కోలేని మరో బతుకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిట్టి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరునాళ్ళకి వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బాగుంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు. వాడని ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొండబాదు, నా శ్రాద్ధంబాదు, నా పిండాకోడు బాదు. ఆటన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్య నగరం, ముత్యాలంపాడు, కుళదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం,
రోకళ్ళపాలెం మారుతి నగరం మొఘల్ రాజపురం భవానీపురం సత్యనారాయణపురం సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు ప్రభా, చాలు. బెదవారంతా బతికేసాడు వేసుకున్నావు, సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిట్టి వేస్తా, అన్ని బ్యాట్లు ఎదిగినా ఆ గుంటలు దొరకలేదయా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇదిగో ఇక్కడే తమాషగా ఉంటుంది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొఘల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాళంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగూళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తిన, పండొచ్చి తలకొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. బాబు రండి రండి, ఆసనం వేసుకున్నాం, రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, ఈ వాసన కవి. ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ ఓడటం మానేసా, కాక ఓట పెట్టుకుంటా. కాక ఓట్ల దాని మీద మన కాలం గొప్ప కథ ఉంది, చెబుతా. ఇంకో తెరవేగం కానీ హీరో ఓ కాక ఓట్లు పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, గ్యాసులు, చెంచాలు అంత విక్రమ కనుకో దేవుతుంది. వస్తా కదే. నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం మీద పింజారి కదా, నీ శవాన్ని నిలబెట్టి తాగనయ్యా. నీ పిండం పుచ్చుకునెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి టికెట్ ఇమ్మనేడు మొహం నువ్వును. ఇంకో గంటలో, అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెత్తి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెళ్తా. ఆహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు. పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ అవుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను, ఇల్లేం కాను. అంటే శ్యామల, ఇప్పుడు అది నోరు ముయ్యండి. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా, కథలు చెప్తానంటూ పైచి వేషాలేస్తారు. ఇంటాయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో త్వరలో సినిమా తీస్తానండి, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గిపెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,00,000 దాకా అద్దె పెంచారు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు చావాలి, అదో చావు. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్త రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. తిత్తి చేస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా, నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్లు అంటే ఆ పంపకి 50 రూపాయలు ఎక్కువ. వేస్తా, ధనురాసనం వేస్తా. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. కవి వింటున్నావా? కవిరాజులు అంటే అట్టా ఉండాలయ్యా. ఆలంతా సత్పత్రులు అదిరిపోద్ది. ఊగో. ఆ పాత్ర కూడా ఇరికిస్తానండి అయ్యా. అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమేగా నా పని. కవి అయ్యా, గొప్ప డవిలాగిన ఆనందంలో హాయిగా చక్కగా శమాసనం వేద్దామండి అయ్యా. కాలింగ సకినేడుపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. పడకండి, పడవ ఎక్కడికి పోదా? పడవ ఎక్కడికి పోదట? ఓహో, బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తాను.
కూర్చోండి కూర్చోండి. అది అదే పిల్లలు సరిగ్గా వచ్చేస్తాను అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పు చంపేస్తాను. ఎక్కడికల్లా లేటండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవక్కడం దానికి దూకేయండి. దరిద్రుడా నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు నేను కూడా లోకు అయిపోయాను. ఏమిటా నిన్ను మనం కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు ఏమిట్రా పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాక్షరో చేయించండి. దరిద్రుడా ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బాబు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వెళ్ళలేదండి బాబు. గుప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వమంటారేటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిట? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిన్న పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా. కదలదు కదలద్దు నువ్వు. కదలదు చెప్తాను. నువ్వు కింద అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవా కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహించబడతాయి. కావున భక్తులెల్లరూ కార్యక్రమాల్లో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారైనటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఏకాగ్రత చెడగొడుతున్నాడు. సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారు. ఆయన కోచికున్న కోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన చేత ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసిన వాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్నా ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్ లో, అన్అఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తావు నువ్వు. గుర్తు చెప్తావు చెప్పాలి. చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయేలోపు నీ శార్థం పెట్టేస్తాను. శార్థం సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలా తగలయి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బస్సు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదో కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలు తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు
దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. లేదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదంతే. నాకేం తక్కువ రా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారు.